వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక బిర్యానీ రెసిపీతో వచ్చేసా. మొన్నటి సండేకి మా ఆయన ఫిష్ తీసుకొచ్చాడు కర్రీ చేయమని. ఎప్పుడు కర్రీ ఏం చేద్దాం, ఈసారి బిర్యానీ చేద్దామని ఫిష్ బిర్యానీ ట్రై చేశాను. ఫిష్ కర్రీ వండడమే పెద్ద టాస్క్, అలాంటిది బిర్యానీ చేశాను. ఎలా చేశానో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే ఫిష్ని మంచిగా నీటితో క్లీన్ చేసుకొని అందులో మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, అలాగే కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం ఫిష్ మసాలా ఇవన్నీ వేసి మంచిగా అన్నీ కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. మనం బిర్యానీ చేసేటప్పుడు ఫిష్ పీసెస్ని కూడా మంచిగా చూసుకోవాలి. నడుం పీసులు ఉంటాయి కదా, వాటినే బిర్యానీ చేయడానికి యూజ్ చేయాలి. ఇక ఇవన్నీ మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. పీస్కి మంచిగా ఉప్పు కారం పడుతుంది. నెక్స్ట్ ఇక ఆ టైంలో బిర్యానీ కోసమని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం అయిపోయిన తర్వాత ఫిష్ కూడా మంచిగా 15 మినిట్స్ అలా పక్కన పెట్టుకున్నాక వాటిని ఇలా మనం ఫిష్ ఫ్రై చేసే ప్యాన్ ఉంటుంది కదా, అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వాటిని ఇలా మంచిగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా అన్ని పీసెస్ని అయితే ఇలా షాలో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ గిన్నె పెట్టుకొని అందులో బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డని అండ్ ఒక 2 మిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఇక ఒక 3 టమాటాలను అయితే ఇలా పేస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక ఒక 1/2 కప్ వరకు పెరుగునైతే ఇలా ఉండలు లేకుండా చేసుకొని అందులో వేసుకోవాలి. ఇక పెరుగు అండ్ టమాటా పేస్ట్ ఉంటుంది కదా, అవి రెండు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇక ఇది ఫ్రై అవుతున్న టైంలోనే మన టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి. అంటే మనకు బిర్యానీ కొంచెం స్పైసీగా కావాలంటే కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. నెక్స్ట్ ఇక ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక మసాలాలు ఉంటాయి కదా, ఫిష్ మసాలా, అలాగే నా దగ్గర కొంచెం బిర్యానీ మసాలా ఉంటే అది కూడా వేస్తున్నాను, మీ దగ్గర ఉంటే కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక వాటర్లో ఇలా బగారా స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం అల్లం, అలాగే కొంచెం నూనె వేసుకొని రైస్ వేసుకొని ఇలా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇలా రైస్ అయితే 50% ఉడికిన తర్వాత వీటిని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అంటే నీళ్ళను వంపేసి ఇలా జల్లెడ ఉంటుంది కదా, జల్లెడలో ఈ రైస్ని అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇక ఇది ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కొంచెం గ్రేవీని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. గ్రేవీ తీసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉంటాయి కదా, అవైతే ఇలా వేసుకోవాలి. వేసుకొని ఒక లేయర్ రైస్ అయితే ఇలా వేసుకోవాలి ఫిష్ పీసెస్ పైన. నెక్స్ట్ ఇక మళ్ళీ ఇంకా 2 ఫిష్ పీసెస్ కూడా ఇలా వేసుకోవాలి. ఆ పైన నెక్స్ట్ మనం పక్కన తీసి పెట్టుకున్న గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీని ఇలా ఆ రైస్ పైన ఫిష్ పీసెస్ పైన ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ఇక ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా వేసుకోవాలి. కొంచెం బిర్యానీ మసాలాను ఇలా కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ ఇక ఫుడ్ కలర్, అంటే నేను ఇక్కడ ఫుడ్ కలర్ వాడట్లేదు, పసుపులోనే కొంచెం నీళ్ళు వేసి ఇలా లిక్విడ్లా చేశాను, అది వేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక మళ్ళీ ఒక స్టెప్ రైస్ అయితే వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఫిష్ పీసెస్ ఉంటాయి కదా, అవైతే ఇలా వేసుకోవాలి. అలా వేసుకొని మళ్ళీ కొంచెం గ్రేవీ, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే బిర్యానీ మసాలా, నెక్స్ట్ ఇక ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి. నేనైతే ఈ పసుపుతో చేసిందే ఇదే వేసుకుంటున్నాను. ఇక లాస్ట్లో మిగిలిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని కూడా పైన ఇలా లేయర్లా వేసుకోవాలి. నెక్స్ట్ ఇక మిగిలిపోయిన గ్రేవీ అంతా ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత ఇక రొటీన్ బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఉంటే కొత్తిమీర,
అవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యినైతే ఇలా చుట్టూ వేసుకోవాలి. వేసుకొని దానిపైన మూత పెట్టేసుకొని మూత పైన ఇలా కొంచెం ఏదైనా బరువు లాంటిది పెట్టి ఒక 15 మినిట్స్ వరకు దీన్ని ఇలా దమ్ పెట్టేసుకోవాలి. ఇక 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూస్తే ఎంతో టేస్టీకరమైన ఫిష్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. అమ్మయ్య, ఇక దీంతో నేను 3 బిర్యానీలు ట్రై చేసినట్టే. చికెన్, ఎగ్, ఇది ఫిష్. ఇంకా మటన్ బిర్యానీ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది, అది కూడా తొందరలో ట్రై చేసేస్తా. ఇంకేంటి చూస్తున్నారు? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.